అందరికీ నమస్తే. ఈరోజు ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి. ఇక్కడ ముందుగా పాలకూరను కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు అన్నీ బాగా వేయించుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, క్యారెట్ కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకోండి. ఈ పాలకూరను కూడా అంతా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి దీనిలో 1/2 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు కారం చూసుకొని వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్ మగ్గించుకోండి. ఇక్కడ ముందుగా ఒక 1 గ్లాస్ రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ రైస్ను దీంట్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 1 గ్లాస్కు 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే.